ఈ వర్షం ఏంటో ఇలా పడుతుంది. ఇలాగే పడితే ఇల్లు కారిపోతుంది. అవునయ్యా, వర్షం ఎక్కువైంది. గుడిసె కూడా కొద్దిగా కారుతూ ఉంటుంది. ఇలాగే పడితే ఈ రోజు మనం జాగరం చేయాలి. అందుకే మీకు అప్పుడే చెప్పాను, గుడిసె బాగు చేసుకుందామని. మన బీద బ్రతుకులకు అంత డబ్బు ఎక్కడుంది చెప్పు? మన కూతురి పెళ్లి చేయడానికి మనకున్న కాస్త భూమి కూడా అమ్మేశాను. ఎవరు? నాన్న, నేనే వచ్చాను. తలుపుతి, వర్షం పడుతుంది, మొత్తం తడిసిపోయాం. తొందరగా రా. వస్తున్నా. రండి అల్లుడు గారు, ఈ కుండపోత వర్షంలో ఇలా వచ్చారేంటి? అమ్మా రా, వానలో బాగా తడిసిపోయారు. ఏం చేయమంటావు మామ, ఇదంతా మా కర్మ. పక్క ఊర్లో పెళ్లి చూసుకుని వస్తూ ఉంటే బండి బురదలో ఇరుక్కపోయింది. ఇంకా ఎటు వెళ్ళాలో తెలియక ఇదిగో ఈ దరిద్రమైన కొంపకు రావాల్సి వచ్చింది. అయ్యో అల్లుడు, ఎంత పని అయిపోయింది. బాగా తడిసి ముద్దయిపోయారు. అలాగే ఉంటే ఆరోగ్యం పాడవుతుంది. ముందు ఆ బట్టలు మార్చుకోండి. అదిగో ఆ మూలను ఉన్న చాపను వేసుకొని కూర్చోండి. తొందరగా తుడుచుకోండి అమ్మా, నేను వెళ్ళి వేడిగా నీళ్లు తీసుకొస్తాను. వేడి నీళ్ళు ఎందుకమ్మా? ఆకలితో కడుపు మండిపోతుంది. మేము చాలా అలసిపోయాం. త్వరగా ఒక గ్లాస్ వేడి పాలు తీసుకొని రండి నా భర్తకు. అలాగే నెయ్యితో వేసిన వేడి అట్లు తీసుకొని రండి. అమ్మా, మీరంత కోరికలు కోరుతున్నారు. నేనంటే బీదవాడిని, అల్లుడు గారు ధనవంతుడు కాబట్టి మీ అత్తగారింట్లో నెయ్యి అట్లు అన్నీ ఉంటాయి. మేం బీదవాళ్ళం. ఈ ఇంట్లో ఎలా ఉంటాయి చెప్పు? నీకంతా తెలిసిందే కదా మా బ్రతుకుల గురించి. ఈ వానల వల్ల పనే లేదు, ఇంట్లో ఏమీ లేవమ్మా. నేను చెప్పానా మీ ఇంటికి వద్దు అని? ఇంటికి అల్లుడు వస్తే మర్యాద కూడా చేయరు. ఇదేనా పద్ధతి? మీ వాళ్ళను చూస్తేనే నాకు మండిపోతుంది. ఏం చేస్తామండి, ఇప్పుడు ఫుల్ వర్షం పడుతుంది. ఎక్కడికి వెళ్తాం చెప్పండి? అందుకే ఏ గతి లేక ఈ ఇంటికి వచ్చాం. సరేలే, ఇంట్లో ఏది ఉంటే అది తీసుకొని రండి. ఆ పచ్చడియో ఏదో ఒకటి తీసుకొని రండి. సరే అమ్మా, నేను వెళ్ళి తీసుకొస్తానులే. చీ, ఏంటో నాకు ఈ కర్మ. ఇప్పుడు నేను ఈ గంజి తాగాల? నా ఇంట్లో ఉండే పశువులు కూడా దీన్ని తాగవు. సరే, మేం పడుకోవడానికి రెడీ చేయండి. ఈ ఇంట్లో కింద పడుకుంటే మాకు ఒళ్ళంతా గబ్బుర్లు లేస్తాయి. ఒక మంచం వేయండి. అవును, అలాగే మాకు ఒక మంచి ఫ్యాన్ కూడా పెట్టండి. ఇంకో విషయం, రేపు ఉదయాన్నే నాకు నాటుకోడి గారెలు కావాలి. తీసుకొని రండి. ఉదయాన్నే మేము తిని బయలుదేరతాం. కనీసం అవైనా తీసుకొని రండి. అలాగే అల్లుడు గారు, మీరు చెప్పినవన్నీ తీసుకొస్తాను. మీరు పడుకోండి. ఏవండి, ఏంటండి వాళ్ళు చెప్పినవన్నీ తీసుకొస్తా అని మాటిస్తున్నారు. ఇప్పుడు అన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తారు? గతి లేక మనమే గంజి తాగుతున్నాం కదా. ఇప్పుడేమో ఆ గంజి వండడానికి కూడా గింజలు లేవు. ఎలా చెప్పండి? అడిగింది ఎవరో కాదు కదే, మన కూతురు మన అల్లుడే. వాళ్ళకి కాకపోతే ఎవరికి పెడతాం? ఇంటికి వచ్చినప్పుడు మర్యాద చేయాలి. మన దగ్గర డబ్బు ఉంటే కదండి మర్యాద చేయడానికి. వాళ్ళు మిమ్మల్ని అన్ని మాటలు అంటుంటే మీరు ఏమీ అనకుండా ఉండిపోయారు. నాకు కోపం తన్నుకొచ్చింది. ఎందుకే కోపం? అన్నది ఎవరు? మన కూతురు మన అల్లుడు. వాళ్ళు కాకపోతే ఎవరంటారులే, ఏదో చిన్నపిల్లలు. మీరు వాళ్ళ మీద అంత ప్రేమ చూపిస్తున్నారు, కానీ వాళ్లకు మన మీద ప్రేమే లేదండి. మన పరిస్థితి గురించి తెలిసి కూడా వాళ్ళు గొంతమ్మ కోరికలు కోరుతూ ఉన్నారు. మనం కష్టాలలో ఉన్నప్పుడు ఒక్కరు కూడా సహాయం చేయలేదు. కానీ ఈ రోజు మన పరిస్థితిని చూస్తూ అవమానిస్తున్నారు. అలా ఏమీ లేదులేవే. వాళ్ళు పట్టణంలో ఉంటారు కాబట్టి అన్ని సౌకర్యాలకి అలవాటు పడతారు. అలాగే ఉంటారు. మన పల్లెటూరులో ఏముంటాయి చెప్పు? సరే, రేపు అవన్నీ ఎలా తీసుకొస్తారండి? అదే ఆలోచిస్తున్నానే. ఏముంది, ఆ రంగయ్య వద్ద అప్పు చేసి తీసుకొస్తాను. అమ్మా, ఏం చేస్తున్నావు? నాకు కొత్త చీర కావాలి. ఎక్కడుంది కొత్త చీర? ఇప్పటికిప్పుడు కొత్త చీర అంటే ఎక్కడి నుంచి వస్తుందమ్మా? ఎక్కడి నుంచి అంటే నాకేం తెలుసు. మీరు తీసుకొని రావాలి. మీరు నాకు ఏం చేశారు చెప్పండి? ఇంటికొచ్చిన కూతురికి ఒక చీర కూడా కొనివ్వలేరా? ఎప్పుడు చూడు మా పరిస్థితి బాగోలేదు అంటారు. ఇప్పుడు వచ్చే పండగకున్న ఆ మొగుడికి బంగారు కూడా పెట్టాలి. గుర్తుపెట్టుకోండి. బంగారా? అంత బంగారం మేము ఎక్కడి నుంచి తీసుకుని రావాలమ్మా? ఇప్పుడు మీరు ఉంటే ఈ గుడిసె ఉంది కదా, దీన్ని అమ్మేయండి. మరి మేమెక్కడుండాలమ్మా? నీ పెళ్లి కోసం మాకు ఆధారంగా ఉన్న ఆ పొలం కూడా అమ్మేశాం. ఏదో కూలీనాలి చేసుకుంటూ బ్రతుకుతున్నాం. ఏంటి, మేం నీకోసం ఏమీ చేయలేదా? 20 ఏళ్లుగా నిన్ను పెంచి పోషించి పెళ్లి చేసి ఒక అత్తగారింటికి పంపించాం. పుట్టినప్పటి నుంచి నీకు ఏ లోటు లేకుండా చూసుకున్నాం. నువ్వు అడిగింది ఇవ్వడానికి, నీ కోరికలు తీర్చడానికి మీ నాన్న ఎన్ని త్యాగాలు చేశాడో నీకేం తెలిసే? మేము ఏమీ చేయందే పెట్టందే మీరు ఇంతలా అయిపోయారా? నీ పెళ్లి చేసిన తర్వాత మేము అప్పుల పాలైపోయాం. బీద పరిస్థితిలోకి వచ్చాం. ఒకరోజు గడవడానికే చాలా కష్టంగా ఉంది.
మాకెవరున్నారే చెప్పు? ఉన్నది నువ్వు ఒక్కదానివి. నీకు పెళ్లి చేసిన తర్వాత మీరే కదా మాకు పిల్లలు. మా పరిస్థితిని చూసి మీరు సహాయం చేయకుండా ఇలా దెప్పి పొడుస్తారా? అత్తయ్య గారు, నన్ను క్షమించండి. నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఎంతసేపు నేను మీ దగ్గర నుంచి డబ్బు ఆశించాను, కానీ మీరు ఎంత కష్టాల్లో ఉన్నారో తెలుసుకోలేకపోయాను. ఈ ఇంటికి అల్లుడుగా నేను మీకు సహాయం చేయకుండా మిమ్మల్నే బాధ పెడుతూ ఉన్నాను. మీ పరిస్థితులను అర్థం చేసుకోకుండా మాకు అది కావాలి ఇది కావాలి అని మిమ్మల్ని బాధ పెట్టాను. నన్ను క్షమించండి అత్త. అయ్యో, అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకులే నాయనా? అమ్మా, ఇదిగో అల్లుడు గారు, మీకోసం నాటుకోడి తీసుకొచ్చాను. తీసుకోవే, వెళ్ళి తొందరగా వండు. పిల్లలు ఆకలితో ఉన్నారు. మామయ్య, నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను. మిమ్మల్ని నేను చాలా అవమానించాను. మీకు మా మీద ఉన్న ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను. మీ దగ్గర లేకపోయినా మా కోసం అప్పు చేసి తీసుకొస్తున్నారు కదా, అయినా మిమ్మల్ని సూటిపోటి మాటలతో బాధ పెడుతూనే ఉన్నాం. మమ్మల్ని క్షమించండి మామయ్య. మీ మంచితనాన్ని గ్రహించలేకపోయాం. అమ్మా, నాన్న, నన్ను కూడా క్షమించండి. మీరు కన్న కూతురునయ్యిండు కూడా మీ బాధను అర్థం చేసుకోలేకపోయాను. మా స్వార్థాల కోసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం. ఈ రోజు మా దగ్గర డబ్బు ఉందనే అహంకారంతో అలా మాట్లాడాం. మమ్మల్ని క్షమించండి. అయ్యో, ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? అయినా అన్నది ఎవరు? మీరే కదా. పదండి తిందురు. అలాగే తిందాం మామయ్య. ముందు మీరు ఈ డబ్బు తీసుకోండి. మీరు మీ కూతురి పెళ్లి కోసం అమ్మిన ఆ పొలాన్ని తిరిగి తీసుకోండి. అలాగే మిగిలిన అప్పులన్నీ తీర్చేయండి. అయ్యో అల్లుడు, నా కూతురికి ఇవ్వడం నా బాధ్యత. నేనిచ్చాను. నాకేమీ వద్దయ్యా. మా కష్టాలేదో మేము పడతాం. ఇంకా మీరు కష్టాలు పడని అవసరం లేదు మామయ్య. మీకు నేనున్నాను. ఒక అల్లుడుగా ఇన్ని రోజులు మీ బాధను అర్థం చేసుకోలేకపోయాను. ఇక నుంచి మీకు అల్లుడైనా కొడుకైనా అన్నీ నేనే. మీకు ఏ కష్టం వచ్చినా నేను తోడుంటాను. ఇంతవరకు మేము డబ్బుంది అనే అహంకారంతో మాట్లాడిన మాటలన్నీ విడిచిపెట్టండి. పెద్ద మనసు చేసుకుని మమ్మల్ని క్షమించండి. ఈ రోజు నుంచి మీకు మేము తోడుగా ఉంటాం. ఇప్పుడు ఆకలిగా ఉంది మామయ్య. పదండి, వెళ్ళి అందరం తిందాం. మన తల్లిదండ్రులు మన కోసం ఎంతో చేసి ఉంటారు. వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయాక వాళ్ళని బాధ పెట్టకూడదు. అప్పుడు మనం వాళ్ళను చంటి పిల్లల్లా చూసుకోవాలి. వాళ్ళు మనల నుంచి డబ్బుని, సంపదను ఆశించరు, ప్రేమను ఆశిస్తారు. వాళ్లకు మనం చూపించే ప్రేమ చాలు. తల్లిదండ్రులకు ఎప్పుడూ తోడుగా ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.